అందరికీ నమస్తే అండి. మేబీ ఈ వీడియో హెడ్డింగ్ చూసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కంటెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది. సో ఇది కొంచెం డెప్త్గా డీటెయిల్డ్గానే ఉంటుంది. మేబీ ఇది నచ్చని వాళ్ళు, దీనిలో బ్యాడ్ ఇంటెన్షన్స్ వెతకాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇది భవిష్యత్తుకి, జనసేన పార్టీ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదమా, అసలు నెగిటివ్ సంకేతాలు ఏమైనా ఉన్నాయా అనేది అనలైజ్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు హెడ్డింగ్ చూశారు కదా, కులము కుటుంబము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తనకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు, తనకున్న 2 ఎంపీల్లో 2 కాపులే, తనకున్న 1 ఎమ్మెల్సీలో ఆయన కాపు సామాజిక వర్గం, 3 మంత్రులు ఉంటే ప్రస్తుతానికి అందులో 2 కాపు సామాజిక వర్గం, 1 కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు మరో మంత్రి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా కాపు సామాజిక వర్గమే, ఆయన కూడా మంత్రిలోకి రాబోతున్నారు. అంటే 4 మంత్రుల్లో 3 కాపు సామాజిక వర్గం, 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 కాపులే, 2 ఎంపీలు ఉంటే 2 కాపులే. సో ఇది ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే మీకు అనిపించవచ్చు, తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గ పార్టీ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గ పార్టీ కదా, మరి కాపులకు ఈ పార్టీ ఉండడంలో తప్పు ఏంటనేది అనిపించవచ్చు. మేబీ అలా సమర్థించుకోవడం కూడా కరెక్టే ఆ పార్టీ వ్యూహాల్లో. కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఎమ్మెల్యేల్లో 22% మంది మాత్రమే కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవెన్ ఆ పార్టీ టికెట్ అలాట్మెంట్ మనం చూసుకున్న 144 కదా టీడీపీ కంటెస్ట్ చేసింది. ఆ 144లో వాళ్ళు దాదాపుగా 32 మందికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చారు, 22%. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కంటెస్ట్ చేసిన 175లో, అంటే నేను ఎమ్మెల్యేల లిస్ట్ గురించి చెప్తున్నా, గెలిచిన వాళ్ళు మేబీ కావచ్చు, 34% రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చారు. కానీ జనసేన పార్టీలో మాత్రం మొత్తం కంటెస్ట్ చేసిన 21లో ఆల్మోస్ట్ 50% కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎంపీలు అంటే 100%, ఎమ్మెల్సీలు 100% ఇది. సో దీని వలన ఆ పార్టీకి లాభమా నష్టమా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో కులాలకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముస్లిమ్స్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, అండ్ ఇతర బీసీల్లో ఉన్నారు, రెడ్డిస్లో ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే అరకు, పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో యూత్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పడిచేస్తారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ముస్లిం యూత్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. ప్రాంతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎమోషన్ ఉండేవాళ్ళు, అభిమానులు చాలామంది ఉన్నారు. యూత్ అంటే ఏజ్ కేటగిరీలోనూ ఆయన అభిమానులు ఉన్నారు, సినిమాటిక్గా సినీ గ్లామర్ పరంగానూ ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఆశయాలకు, ఆయన ఆలోచనలకు, ఆయన మాటలకు అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి కేవలం కులము అండ్ కుటుంబమే కావాలా అనేది ఆయన ఇస్తున్న పదవుల ద్వారా సంకేతం వస్తుంది. సో ఇక్కడ నాగబాబు గారికి ఆ పదవి ఇవ్వడాన్ని నేను తప్పుపడుతున్నానా, వ్యతిరేకిస్తున్నానా అనేది అనవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సంకేతం, సందేశాలు మాత్రం ఆ పార్టీకి నెగిటివ్ చేస్తాయి. భవిష్యత్తులో ఆయన మాట్లాడితే కులానికి సంబంధం లేదు అంటారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి. నేను ఇప్పుడు అవన్నీ చూపించడం వల్ల దెప్పొడుస్తున్నట్టు ఉంటుంది, చాలామంది హర్ట్ అవుతారు. ఆయన గతంలో 2019కి ముందో, 2024కు ముందో అనేక సందర్భాల్లో ఆయన కులాల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మనం చూస్తే అసలు కులాలకు సంబంధం లేదు రాజకీయం అనేటట్టు ఆయన మాట్లాడారు. అవన్నీ నేను ఇప్పుడు చూపించడం వల్ల మళ్ళీ హర్ట్ అవుతారు. సో అందరికీ తెలుసు, రాష్ట్ర రాజకీయాలు ఫాలో అవుతున్న అందరికీ కూడా, పొలిటికల్ ఐడియాలజీ ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారనేది తెలుసు. సో ఇప్పుడు ఆయన ఇస్తుండడం వల్ల ఆ పార్టీకి ఏమైనా లాభమా? ఇంకా ప్లస్ ఆ పార్టీ లీడర్షిప్ కూడా కొత్త ప్రాంతాలకు, కొత్త వర్గాలకు విస్తరించాలి. అలా విస్తరించాలన్నప్పుడు 4 మంత్రులు ఉన్నప్పుడు 1 కాపు, 1 ఎస్సీ, 1 బీసీ, లేదా 2 కాపులు, 1 బీసీ, 1 ఎస్సీ అలా ఉంటే తప్పే ఉంది. పోనీ లేదు, ఎస్సీల్లో సమర్థులు లేరు, ఇతర వర్గాల్లో సమర్థులు లేరు అనుకుందాం. పోనీ కొత్తగా ఎమ్మెల్సీ అవకాశం వచ్చినప్పుడు ఇంకెవరికో ఇవ్వడంలో తప్పే ఉంది. ఎస్సీలకో, ముస్లిమ్స్కో, బీసీలకో ఇవ్వడంలో తప్పే ఉంది. నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చుకోవచ్చు కదా. ఇలా భిన్నమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నప్పటికీ మేబీ పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే నాణ్యానికి ఒక కోణం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది చేటు. రాజకీయ విశ్లేషకులు కానీ, మొత్తం లోతుగా పరిశీలించే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కులాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నారు అనే ఉంటుంది. అలాగే కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని వచ్చిన తర్వాత ఈవెన్ టీడీపీలో కూడా తండ్రి సీఎంగా ఉన్నారు, కొడుకు కీలకమైన మంత్రిగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నదమ్ములు 2 మంత్రులుగా ఉంటారు అని సమర్థించుకోవచ్చు కాక. కానీ చూసే ప్రజలకి
కొంత ఉంటుంది. నలుగురిలో ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉండడం వేరు, 21 మందిలో ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉండడం వేరు. ఆ రేషియో వేరు, ఈ రేషియో వేరు, ఆ పర్సంటేజ్ వేరు, ఈ పర్సంటేజ్ వేరు. అలాగే ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే నిజానికి మేబీ పవన్ కళ్యాణ్ గారు కులాలకు సంబంధం లేని రాజకీయం చేస్తే మనం ఎదగడం కష్టం. కమ్మ సామాజిక వర్గానికి ఫ్రంట్ ఫేస్గా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఉందో, రెడ్డి సామాజిక వర్గానికి ఫ్రంట్ ఫేస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఉందో, కాపు సామాజిక వర్గానికి ఫ్రంట్ ఫేస్గా జనసేన పార్టీ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉంటే దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ పదవుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో కీలకమైన పదవుల్లో ఎక్కువగా సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. దానివల్ల ఆయన బ్యాడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా బ్యాడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు పడ్డారు తప్ప కమ్మ సామాజిక వర్గం అనే పేరు పడ్డారు తప్ప ఆయన గట్టిగా ఇచ్చిన పదవులు ఏమీ లేవు. సొంత సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువగా తిట్టేది ఆ సామాజిక వర్గం వాళ్ళే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ సొంత సామాజిక వర్గంలో ఎప్పటికప్పుడు వ్యతిరేక పోస్టులు, వ్యతిరేక వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పటికీ కమ్యూనిటీని పట్టించుకోవడం అని 2024 ఎన్నికలకు ముందు ఆ కమ్యూనిటీ వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పోస్టింగ్స్ విషయంలో వాళ్ళకి పెద్ద ప్రయారిటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు గారికి భయం, ఏమో ప్రజలు ఏమనుకుంటారో, కులపిచ్చ అనుకుంటారేమో అని. అయితే ఇన్ని చెప్పుకున్నాం కదా, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ఓట్ల శాతం ఎక్కువ. కమ్మ అండ్ రెడ్డి సామాజిక వర్గ ఓట్ల శాతంతో పోలిస్తే కాపు సామాజిక వర్గ ఓట్ల శాతం ఎక్కువ. కాబట్టి ఈ సామాజిక వర్గ సపోర్ట్ ఫుల్గా ఉండి నాకున్న ఓట్ బ్యాంక్, యూత్ ఓట్ బ్యాంక్ ఫుల్గా ఉంటే చాలు, వాళ్ళని నేను సాటిస్ఫై చేసుకుంటే చాలు, రాష్ట్రంలో నా ఓట్ బ్యాంక్ పెరుగుద్ది, నా పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అని పవన్ కళ్యాణ్ గారు కనుక ఫిక్స్ అయితే ఒక పరిమిత రాజకీయం చేయాలి, పరిమిత ఓట్ బ్యాంక్ మనకు ఉంటే చాలు అనుకుంటే ఇచ్చుకోవచ్చు. కులానికి ఇచ్చుకోవచ్చు, పార్టీలకు ఇచ్చుకోవచ్చు, తన కుటుంబానికి ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అన్ని వర్గాల్లోకి వెళ్ళాలి, అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలి, బలమైన ఆశయాన్ని అమలు చేయాలి. తన పార్టీ పెట్టినప్పుడు 2014 మార్చి నెలలో తన పార్టీ పెట్టినప్పుడు ఆవిర్భావ సభలో ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ కామెంట్స్ మేబీ ఇప్పటికి చాలామందికి గుర్తుంటాయి. అప్పుడు ఆయన పార్టీ ఆవిర్భావ సందేశమే ఒక గూజ్ బంప్స్ ఇచ్చే స్పీచ్. అది కులాలకు, మతాలకు దేనికి సంబంధం లేకుండా ఆయన సుదీర్ఘ స్పీచ్ ఇచ్చారు. సో ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు అంత గొప్పగా ఉండేవి. అది చూసి, అది నమ్మి, అది విశ్వసించి దాన్ని ఫాలో అయ్యి ఆయనకు అభిమానులుగా, రాజకీయంగా కార్యకర్తలుగా మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం వచ్చింది. 2019 అంటే ఆయన ఓడిపోయారు కాబట్టి ఏమీ అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో ఒక అవకాశం ఉంది. ఆయన అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. మరి అలా భాగస్వామిగా ఉన్నప్పుడు కులాలను నెత్తిన పెట్టుకోవడమో, కుటుంబాన్ని నెత్తిన పెట్టుకోవడమో ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకుంటే పార్టీని ఏమైనా సంస్కరించుకోగలిగితే బెటర్. లేదు మా ఇష్టం, నువ్వు కావాలని చెప్తావు, నువ్వు మా పార్టీ వ్యతిరేకమని అంటారా, ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.